దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరధారిగా ఆయన పుట్టినటువంటి సందర్భాన్ని బట్టి ఇక కేకును కట్ చేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాలు కూడా ఈ కేకు వలె మాధుర్యము, అలాగే క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి మాధుర్యము, మహా సంతోషము మనకు కూడా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో రాజ్ కుమార్ కొన్ని విషయాలను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రభునామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన యొక్క చిన్న సంఘాన్ని ప్రేమించి మన కొరకు దూర ప్రాంతం నుండి వచ్చిన దైవజనులు డాక్టర్ బిషప్ డానియల్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వారు చాలా బిజీ షెడ్యూల్. సుమారుగా వారిని మన సంఘానికి రమ్మని ఎన్ని సంవత్సరాల నుంచే 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలండి? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా అయ్యగారికి ఫోన్ చేస్తూ ఉన్నాం. వారు బిజీ షెడ్యూల్ వల్ల మనకు 4 సంవత్సరాల తర్వాత నిన్న ఈరోజు అయ్యగారు డేట్లు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ యొక్క అయ్యగారు ఆ యొక్క ఆత్మీయ తండ్రిగా మాకుంటూ వారి దగ్గరే నేను బైబిల్ ట్రైనింగ్ చేసి ఉన్నాను. దాన్ని బట్టి వారు మన కొరకు ఎంతగానో మన కొరకు మన యొక్క సంఘం కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ రోజున మనల్ని ప్రేమించి వారి యొక్క ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా వారు ఈ యొక్క సంవత్సర కాలంలో సుమారుగా 9 నెలలు 10 నెలలు అమెరికా ప్రాంతంలో ఉంటారు. వారి యొక్క సంఘము లేక వారి యొక్క చర్చ్ నిర్మించడానికి సుమారుగా 2 కోట్లకు వచ్చేయింది. ఎంతండి? 2 కోట్లకు వచ్చేయింది. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, వేసుకునేవి కాదు, ఏంటంటే అవి వేసుకునేవే కాదు కానీ ఖర్చు పెట్టినవే. అయితే అయ్యగారు అటువంటి పెద్ద చర్చ్ను నిర్మించి అక్కడ అనేక మందిని యొక్క దేవుని యొక్క తర్ఫీదునిస్తూ ఉన్నప్పటికీ వారు మనల్ని ప్రేమించి మన యొక్క చిన్న సంఘము కొరకు వారి యొక్క సమయాన్ని వెచ్చించి సుమారుగా 4 గంటల ప్రయాణం చేసి 470 కిలోమీటర్ల దూర ప్రాంతం నుండి మన కొరకు వచ్చి 2 రోజులు వారి యొక్క ప్రాంతంలో ఉండడాన్ని బట్టి వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి జోసఫ్ అయ్య గారికి ప్రియులు నచ్చండి అన్న ఒకసారి మీరు రండి. యేసుబాబు గారు మీరు కూడా కృష్ణమూర్తి గారు ఒకసారి పైకి సత్యబాబు గారు కూడా పైకి రావాలని చేస్తున్నాం. వెంకటరమణ గారు కూడా పైకి రావాలి. రాజేష్ గారు, సిహెచ్ దుర్గ గారు పైకి రానమ్మా. వేరు వారు వీరు కూడా అరుణ గారు. పవన్ కుమారు, బాలకృష్ణ గారు కూడా పైకి రావాలని మనం చేస్తూ ఉన్నాం.
బాలరాజు గారు. మాగుం సంఘం నుండి వచ్చినటువంటి రమణస్తులు సతీష్ వారి టీం అందరూ కూడా ఒకసారి వచ్చి ఈ గారికి ఒక కాలు వేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. శాశ్వత సింహాసనాసీనుడా, యుగ యుగములు పరిపాలించువాడా, నిన్న నేడు నిరంతరం. మంచిది. తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన సోదరులు యేసు బాబు గారు ఏది రావాలి. మీరు కృష్ణమూర్తి గారు రండి. ఈ సమయంలో ఒక దైవజనులు జోషిబాయి గారికి సమయం ఇస్తున్నాం. మరి యొక్క గ్రీటింగ్స్ మనకు తెలియజేసి తర్వాత మనం ఒక కార్యక్రమాన్ని ముగింపులోకి వెళ్దాం. వారి యొక్క గ్రీటింగ్స్ని తెలియజేయవలసిందిగా జోషిబాయి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓకే, మనం మంచి చక్కటి సమయానికి వచ్చాం. దైవజనులు బిషప్ డానియల్ గారిని ఇంతవరకు చక్కటి వర్తమానం అందించారు. వీరందరూ ఎంతో శ్రద్ధ ఇవ్వనందుకు దేవుడినిచ్చి మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తారు. అలాగే ఇక్కడున్న దైవజనులు గణపరిచిన ప్రతి వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రభుని గణపరిచారు, ప్రభు మిమ్మల్ని గణపరుస్తారు. వాక్యంలో రాబడిన ప్రకారం నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాననే రీతిగా ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం అంతటిని కూడా నిర్వర్తించి ఇలా జరిగించడానికి సంఘస్థులు మరి గ్రామస్తులు ఇక్కడున్న స్థానికులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడానికి ఇక్కడున్న యవన బిడ్డ మరి రాజ్ కుమార్ అలాగే నిస్సి బట్టి అలాగే ఇక్కడున్న బిడ్డలందరిని బట్టి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తాం. ఈ సమయంలో రాజ్ కుమార్ కూడా సన్మానం చేయాలని